మోసే మోసే ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు, నువ్వు ఎత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టు. చావు, ఎవరైతే సర్పపు కాటుకు గురయ్యారో, సర్పపు కాటుకు గురైనోడు చచ్చిపోతాడో, ఆ చచ్చిపోబోతున్న వాడు చూడమను, వాడు బ్రతుకుతాడు. దేవదేవుడు ఆ రోజున ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మన మీద పాపం అనబెట్టే శాపం, మరణం, నిత్య నరకం ఏలుబడి చేస్తే, అదే దేవుడు మన నరకాగ్ని పాలైపోవడం ఇష్టం లేకుండా ఇత్తడి సర్పానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి తీసుకొచ్చి, ఎలాగైతే ఒక స్తంభం మీద నిలబెట్టి ఇత్తడి సర్పాన్ని చావబోతున్న వాళ్ళు చూడండి రా బ్రతుకుతారన్నారు, ఈ రోజున చావబోతున్నటువంటి మనము యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు, రక్షణ, విమోచన, విడుదలలో నిలవబడినప్పుడు, చచ్చిపోబోతున్న నరకాగ్ని పాలైపోతున్న మనం బ్రతకగలుగుతున్నాం. నిత్యము పరలోక రాజ్యములు బ్రతకగలుగుతాం. హల్లెలూయా.